గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రీవియస్ క్లాస్ లో అసలు లేజర్ పంపింగ్ సిస్టమ్ గురించి 3 లెవెల్ లేజర్ 4 లెవెల్ లేజర్ గురించి డిస్కస్ చేసాం. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే రూబీ లేజర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పబ్లిక్ లో ఎక్కువగా ఎస్ఐ క్వశ్చన్ అడుగుతున్నటువంటి కాన్సెప్ట్ రూబీ లేజర్. అసలు రూబీ లేజర్ అంటే ఏంటి, ఆ రూబీ లేజర్ ఎలా వర్క్ చేస్తుంది, రూబీ లేజర్ లో ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ రోజు డిస్కస్ చేద్దాం. రూబీ లేజర్ ఏంటి అసలు ఈ రూబీ లేజర్ అంటే, మరి రూబీ లేజర్ అనేది ఒక సాలిడ్ స్టేట్ లేజర్. అంటే మనం లేజర్స్ లో చాలా టైప్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం కదా, గ్యాసియస్ స్టేట్ గానీ, లేకపోతే లిక్విడ్ స్టేట్ గానీ, అలాగే సాలిడ్ స్టేట్, సెమీ కండక్టర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ తో మనం అంటే లేజర్ మీడియం అని చెప్పుకున్నాం. ప్రీవియస్ గా లేజర్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయని డిస్కస్ చేసాం ఒక 2 days బ్యాక్ క్లాస్ లో. దాంట్లో మనం ఏం చెప్పాం, లేజర్ మీడియం అన్నది మనం డిఫరెంట్ టైప్స్ తీసుకొచ్చని చెప్పాం కదా. అందులో రూబీ లేజర్ అన్నది ఇనీషియల్ లేజర్. అంటే మైమన్ అన్న సైంటిస్ట్ ఫస్ట్ కనిపెట్టినటువంటి లేజర్ ఏంటంటే రూబీ లేజర్. అంటే లేజర్స్ అనే వాటిలో ఫస్ట్ కనిపెట్టినటువంటి లేజర్ వచ్చేసి రూబీ లేజర్. దీన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి మైమన్. మరి మైమన్ అన్న సైంటిస్ట్ రూబీ లేజర్ ఇంట్రడ్యూస్ చేశారు. మరి రూబీ అన్నది ఏంటంటే ఫస్ట్ అది ఒక సాలిడ్ క్రిస్టల్. అంటే అందువల్ల రూబీ లేజర్ మనం ఏమంటాం అంటే సాలిడ్ స్టేట్ లేజర్ అని అంటాం. ఏ లేజర్ అంటాము? సాలిడ్ స్టేట్ లేజర్. దీన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి వచ్చేసి మైమన్. మరి మైమన్ అన్న సైంటిస్ట్ రూబీ లేజర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఫస్ట్ లేజర్ అన్నది, లేజర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఏం చెప్పాలి, మనం క్వశ్చన్ అడిగినప్పుడు కూడా వాట్ ఈజ్ లేజర్, ఎక్స్ప్లెయిన్ రూబీ లేజర్ అని అడుగుతాడు క్వశ్చన్. వాట్ ఈజ్ లేజర్ అంటే, లేజర్ అంటే కనుక దాని ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. లైట్ యాంప్లిఫికేటెడ్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే మన లేజర్ లైట్ అన్నది ఏంటంటే మోనోక్రోమెటిక్ పవర్ఫుల్ లైట్ అనమాట. అదేంటన్నది మోనోక్రోమెటిక్ పవర్ఫుల్ లైట్. మరి దీన్ని ఫస్ట్ కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే చార్లెస్ హెచ్ టౌన్స్ అన్న సైంటిస్ట్ మనకి లేజర్స్ ని కనిపెట్టడం అన్నది జరిగింది. ఈ లేజర్స్ దేనిపైన బేస్ అయి వర్క్ చేస్తాయంటే ఐన్స్టీన్ చెప్పినటువంటి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అన్న కాన్సెప్ట్ పైన వర్క్ చేస్తాయి. ఓకే, మరి మనం ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే రూబీ లేజర్. మరి రూబీ లేజర్ అన్నది ఏంటంటే ఒక సాలిడ్ స్టేట్ లేజర్. అంటే ఇందులో మనం తీసుకోవాల్సింది సాలిడ్ అన్న విషయం మీకు ఆల్రెడీ అర్థమైంది కదా. మరి ఆ సాలిడ్ ఏంటంటే Al2O3. ఇందులో తీసుకునేటటువంటి సాలిడ్ ఏంటి, Al2O3 కాంపౌండ్ యొక్క మిక్చర్ యొక్క సాలిడ్ ని మనం అక్కడ రూబీ రాడ్ గా తీసుకుంటాం. ఎందుకంటే రూబీ అన్నది ఒక లేజర్ అని చెప్తున్నాం. దాన్ని మరి ఆ లేజర్ దేంతో తయారు చేస్తారంటే సాలిడ్ స్టేట్ అని అంటున్నాం. మరి ఆ సాలిడ్ స్టేట్ ఏంటమ్మా, Al2O3. మరి ఓన్లీ Al2O3 తీసుకుంటారా రాడ్ అంటే? ఎస్, రాడ్ అయితే Al2O3 తీసుకుంటారు. మరి ఆ Al2O3 లో మనం ఏం చేస్తామంటే ఆ రాడ్ పైన క్రోమియం ఆయాన్స్ ని మనం చల్లడం అనేది జరుగుతుంది. ఏంటన్నది Cr+3 అంటాం. Cr+3 క్రోమియం ఆయాన్స్ ని దానిపైన మనం మొత్తం రాడ్ అంతా కూడా చల్లుతాం అనమాట. దాన్ని ఎప్పుడైతే మన రాడ్ అంతా కూడా యూనిఫామ్ గా ఉండేలాగా ఈ క్రోమియం+3 ఆయాన్స్ తో కనుక మనం రీప్లేస్ చేసినప్పుడు పై సర్ఫేస్ ని ఆటోమేటిక్ గా ఇక్కడ క్రోమియం అన్నది లేజర్ ప్రొడక్షన్ లో కీ రోల్ అనేది పోషిస్తుంది. మరి మీకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడిగే అవకాశం ఉంది. రూబీ లేజర్ లో ఏది లేజర్ ప్రొడక్షన్ కి సహాయపడుతుంది అంటే క్రోమియం+3. Cr+3 క్రోమియం ఆయాన్స్ అనే అక్కడ మనకి లేజర్ ప్రొడక్షన్స్ లో ఉపయోగపడతాయి. మరి ఈ క్రోమియం మధ్య ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్ ఏంటి, వాటిలన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. మరి ఇప్పుడు మనం తీసుకుంది Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ మనం ఇక్కడ తీసుకున్నాం. దేనికి? లేజర్ ప్రొడక్షన్ కి రూబీ రాడ్ గా. దీన్ని ఏమంటారంటే రూబీ రాడ్ అని అంటాం. మరి రూబీ రాడ్ అనేది ఎటువంటి రాడ్ అంటే 10 సెంటీమీటర్స్ లెంత్, 1 సెంటీమీటర్ డయామీటర్ ఉన్నటువంటి రాడ్. రూబీ రాడ్ అనేది ఏంటన్నది 10 సెంటీమీటర్స్ లెంత్, 1 సెంటీమీటర్ డయామీటర్ ఉన్నటువంటి ఒక క్రిస్టల్ అది. మరి ఆ క్రిస్టల్ ని ఒకే క్రిస్టల్ తీసుకున్నాం. అందులో క్రోమియం ఆయాన్స్ అన్ని లేజర్ ప్రొడక్షన్ లో సహాయపడతాయని చెప్తున్నాం. మరి ఆ క్రోమియం ఆయాన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మనం ఎనర్జీని సప్లై చేయాలి కదా. ఎందుకంటే ఐన్స్టీన్ ఫస్ట్ ఏం చెప్పాడు, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఏర్పడాలంటే ఫస్ట్ అబ్జార్ప్షన్ జరగాలి కదా. మరి అబ్జార్ప్షన్ జరగాలంటే మన టోటల్ సిస్టమ్ కి ఎనర్జీని సప్లై చేయాలి. మరి ఎనర్జీని డిఫరెంట్ టైప్స్ మనం సప్లై చేస్తామని చెప్పుకున్నాం. ఏంటి, ఆప్టికల్ గా గానీ, థెర్మల్ గా గానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ అని మనం అక్కడ చెప్పుకున్నాం కదా. మరి అందులో రూబీ లేజర్ లో ఏ టైప్ యూజ్ చేస్తారంటే ఆప్టికల్ టెక్నిక్ ని యూజ్ చేస్తారు. అంటే మనం ఎనర్జీ దీనికి సప్లై చేసేది ఆప్టికల్ గా సప్లై చేస్తాం. మరి ఆప్టికల్ గా సప్లై చేసినప్పుడు ఇందులో మనం వాడేటటువంటి ల్యాంప్ ఏంటంటే జెనాన్ ల్యాంప్. మర్చిపోకండి, జెనాన్ ల్యాంప్ ని యూజ్ చేస్తారు. జెనాన్ ల్యాంప్ ద్వారా వచ్చిన లైటింగ్ ని
మనం ఈ రూబీ లేజర్ ద్వారా రూబీ రాడ్ ఏంటంటే Al2O3 రాడ్ ద్వారా పంపించినప్పుడు అక్కడ క్రోమియం అయాన్లు ఎప్పుడైతే దాని పైన ఉన్నాయో ఆ ఎనర్జీని క్యాప్చర్ చేసి హయ్యర్ ఎనర్జీ లెవెల్ కి వెళ్తాయి అనమాట. ఓకేనమ్మా, ఇక్కడ ఇది జరిగేది. ఆ ఎనర్జీ లెవెల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఈ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకుని అలా ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ని ఒకసారి వేసి చూద్దాం. అంటే ఫస్ట్ ఏంటి మీకు ఒకసారి మళ్ళీ రివీల్ చేస్తాం చూడండి. రూబీ లేజర్ అన్నది లేజర్స్ లో సాలిడ్ స్టేట్ లేజర్. మరి సాలిడ్ స్టేట్ లేజర్ దీన్ని ప్రిపేర్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మైమన్. ఇందులో వాడేటటువంటి మెటీరియల్ ఏంటంటే Al2O3. అలాగే దాని చుట్టూ ఏమి చల్లుతారని అంటే క్రోమియం ఆయాన్స్ ని జల్లుతారు. మరి దీనికి ఎనర్జీ ఎక్కడి నుంచి ఇస్తామంటే జెనాన్ ఫ్లాష్ ల్యాంప్ నుంచి ఇస్తాం. జెనాన్ ఫ్లాష్ ల్యాంప్ నుంచి మనం ఎనర్జీని సప్లై చేస్తాం. అలాగే ఈ రాడ్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 10 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. 1 సెంటీమీటర్ డయామీటర్ ఉంటుందమ్మా. 10 సెంటీమీటర్స్ లెంత్ 1 సెంటీమీటర్ డయామీటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అటువంటి రాడ్ ని మనం తీసుకుంటాం. ఆ రాడ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ రాడ్ అది. మరి ఆ రాడ్ Al2O3 తోనే తయారవుతుంది. కానీ దానిపైన జల్లినటువంటి క్రోమియం ఆయాన్స్ వల్ల అక్కడ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనమ్మా, ఇప్పుడు దీని నుంచి మనం ఎక్స్పెరిమెంటల్ డయాగ్రామ్ ఒకసారి డ్రా చేద్దాం. అది ఎలా ఉంటుందో ఏంటో చూడండి. ఓకే, ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా అక్కడ మనం ఆ రాడ్ ని డిజైన్ చేయొచ్చు. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రాడ్ ని తీసుకుంటున్నాను, రూబీ రాడ్. ఓకే, ఇది ఒక రూబీ రాడ్ హ్యావింగ్ 10 సెంటీమీటర్స్ లెంత్ అండ్ 1 సెంటీమీటర్ డయామీటర్. ఈ రాడ్ ఏంటంటే Al2O3 రాడ్ అది. ఈ రాడ్ ని నేను ఏం చేస్తానమ్మా, దీనిపైన క్రోమియం ఆయాన్స్ ని చల్లుతున్నాను. ఇలా క్రోమియం ఆయాన్స్ ని అలా చల్లడం అన్నది జరిగింది. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే మనకి లేజర్ ప్రొడక్షన్ జరగాలని అంటే మనం ఏం చెప్పామమ్మా, మనం తీసుకున్నటువంటి లేజర్ మీడియం కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 మిర్రర్స్ అన్నవి అక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఒక పక్కన ఏం చేస్తాం, లెఫ్ట్ సైడ్ ఫుల్లీ పాలిష్డ్ మెటీరియల్ తీసుకుంటాం. రెండో సైడ్ ఏం చేస్తాం, పార్షియల్లీ పాలిష్డ్ మెటీరియల్ అన్నది తీసుకుంటాం. అక్కడ బ్రోస్టర్ విండోస్ అని కూడా మనం అక్కడ మాట్లాడాం. అయితే అంత టాపిక్ మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఫుల్లీ పాలిష్. ఇది ఏంటిదమ్మా, ఫుల్లీ పాలిష్డ్ అంటే ఏంటి, ఇది ఒక మిర్రర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఎనర్జీ ఏదైనా దీని మీద స్కాటర్ అయితే ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ చేసి ఈ డైరెక్షన్ లో పంపించేస్తుంది. యువతల పక్కన తీసుకునేది ఏంటంటే పార్షియల్లీ రిఫ్లెక్టెడ్. ఏమంటామా దీన్ని, పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అనమాట. అంటే ఇది ఫుల్ గా షైన్ చేస్తారా, అవతల పక్కన పార్షియల్ గా షైన్ చేయడం అన్నది జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు లేజర్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా పార్షియల్లీ పాలిష్డ్ సర్ఫేస్ నుంచి మనకు అక్కడ లేజర్ ప్రొడక్షన్ అన్నది జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ఒక గ్లాస్ కేస్ లో దీన్ని అరేంజ్ చేస్తాను. దీన్ని ఏం చేస్తాను, ఒక గ్లాస్ కేస్ లో అరేంజ్ చేస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ టర్మ్స్ జరిపేస్తాను, డయాగ్రామ్ ఈజీగా వేయడానికి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ఒక గ్లాస్ కేస్ లో దీన్ని అరేంజ్ చేస్తాను ఈ విధంగా. ఓకే, ఇది ఒక గ్లాస్ కేస్. ఇది సరిగ్గా రాదు. ఓకే, ఇది ఒక గ్లాస్ కేస్. దీంట్లోకి ఏంటంటే మనం లేజర్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనం లేజర్ ప్రొడక్షన్ చేస్తున్నామో ఆ లేజర్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ అని చెప్పుకున్నాం. మరి అంత స్ట్రాంగెస్ట్ వేవ్స్ డెవలప్ అవుతున్నప్పుడు ఆ లేజర్ సిస్టమ్ అనేది హీట్ ఎక్కే అవకాశం ఉందన్నమాట. కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే మనం అక్కడ ఇలాగ ఒక గ్లాస్ ట్యూబ్ దాన్ని ఈ సిస్టమ్ గ్లాస్ ట్యూబ్ తో కవర్ చేసి ఈ గ్లాస్ ట్యూబ్ లోకి మనం ఏం చేస్తామంటే చల్లటి గాలిని ఇందులోకి పంపుతుంటాం అనమాట. ఈ డైరెక్షన్ లో మనం ఏం చేస్తాం, కూలెంట్ చల్లటి గాలిని ఎయిర్ ని ఇందులోకి పంపుతుంటాం. ఇది ఏంటంటే కూలెంట్ ఇన్లెట్, అలాగే హాట్ ఎయిర్ అవుట్లెట్ అనమాట. ఇది హాట్ ఎయిర్ ఏదైతే ఉందో ఆ హాట్ ఎయిర్ అన్నది ఈ డైరెక్షన్ లో బయటకు వచ్చేయడం అన్నది జరుగుతుంది. మరి ఇక్కడ ఈ హీట్ అన్నది ఎలా వస్తున్నప్పుడు ఓకే ఈ హీట్ ని ఏం చేస్తుంది, కూలెంట్ అబ్జర్వ్ చేసి ఆ ఎయిర్ హాట్ ఎయిర్ ఏదైతే ఉందో ఆ హాట్ ఎయిర్ అవుట్లెట్ ద్వారా ఆ విధంగా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ ను మొత్తాన్ని ఏం చేస్తారని అంటే ఒక జెనాన్ ఫ్లాష్ ల్యాంప్ తో దీన్ని ఒక జెనాన్ ఫ్లాష్ ల్యాంప్ ఇవ్వడం ద్వారా ఆప్టికల్ పంపింగ్ అనే ప్రాసెస్ ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల దీని చుట్టూ ఏం చేస్తారంటే ఒక జెనాన్ ఫ్లాష్ ల్యాంప్ ని అరేంజ్ చేస్తారు. ఇది ఒక జెనాన్ ఫ్లాష్ ల్యాంప్. ఇది అంటే ఇది
జెనాన్ ఫ్లాష్ ల్యాంప్ అంటే ఏంటంటే ఇక్కడ తీసుకున్నటువంటి ఫిలమెంట్ అన్నది జెనాన్ తో తయారు చేయబడినటువంటి ఫిలమెంట్. ఈ ఫిలమెంట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పవర్ సప్లైని అరేంజ్ చేస్తారు. ఎప్పుడైతే నువ్వు పవర్ సప్లైని ఆన్ చేసావో ఈ జెనాన్ ల్యాంప్ అనేది ఏం చేస్తుందమ్మా, టోటల్ సిస్టమ్ కి ఆప్టికల్ అంటే లైటింగ్ ద్వారా దీనికి ఎనర్జీని సప్లై చేయడం అనేది జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఎనర్జీని సప్లై చేసిందో ఇక్కడ ఉన్నటువంటి క్రోమియం అయాన్స్ మధ్య ట్రాన్సాక్షన్ అన్నది జరుగుతుంది. ఆ క్రోమియం అయాన్స్ మధ్య ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. అప్పుడు ఎక్స్పెరిమెంట్ మనకు క్లియర్ అర్థమవుతుంది. ఇప్పుడు మనం Cr+3 క్రోమియం అయాన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్రోమియం అయాన్స్ ఎనర్జీ లెవెల్స్ మధ్య జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ చూద్దాం. మనం కనుక జెనాన్ ఫ్లాష్ ల్యాంప్ కనుక ఆఫ్ లో కనుక పెట్టినట్లయితే అప్పుడు ఇందులో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా గ్రౌండ్ స్టేట్ లోనే ఉంటాయి. అంటే ఇనీషియల్ గా వాటికి ఉండేటటువంటి స్టేట్ ని గ్రౌండ్ స్టేట్ అంటారని చెప్పేసి చెప్పుకున్నాం కదా మనం. అంటే గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ లెవెల్ వచ్చేసి నేను E1 అనుకుంటున్నా. మరి E1 కి కొంచెం పైన ఏం తీసుకుంటున్నానంటే నేను E2 లెవెల్ తీసుకుంటున్నా. ఇది E2 లెవెల్. అలాగే బాగా పైన E3 లెవెల్ ని తీసుకుంటున్నాను నేను. మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ ఇది గ్రౌండ్ స్టేట్ అవుతుంది. అలాగే పైన ఉన్నటువంటి స్టేట్ ని ఎగ్జైటెడ్ స్టేట్ అంటారని కూడా మనం చెప్పాం. ఏ స్టేట్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క టైం పీరియడ్ ఎంత, అక్కడ ఉండేటటువంటి యాటమ్స్ కి టైం పీరియడ్ ఎంతమ్మా, 10⁻⁻8 సెకండ్స్. మర్చిపోకూడదు. అక్కడ దాని లైఫ్ టైం ఎంత అంటే 10⁻⁸ సెకండ్స్. తర్వాత మధ్యలో ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే మెటాస్టేబుల్ స్టేట్ అని అంటారని చెప్పుకున్నాం మనం. మరి ఆ మెటాస్టేబుల్ స్టేట్ ఏదైతే ఉందో దాని లైఫ్ టైం అన్నది మన ఎగ్జైటెడ్ స్టేట్ లైఫ్ టైం కంటే కూడా చాలా చాలా ఎక్కువ. దీని లైఫ్ టైం కూడా గుర్తుంచుకున్నాము. మెటాస్టేబుల్ స్టేట్ లైఫ్ టైం వచ్చేసి ఎప్పుడు కూడా 10⁻⁻3 సెకండ్స్. అంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉండేటటువంటి యాటమ్స్ యొక్క లైఫ్ టైం వచ్చేసి 10⁻⁸ సెకండ్. ఆఫ్టర్ దిస్ టైం మనకి యాటమ్స్ అనేది ఏంటంటే డీఎగ్జైట్ అయ్యి త్రూ E2 ద్వారా E1 కి ట్రాన్స్ఫర్ చేయడం అన్నది జరుగుతుంది. ఓకే, అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. మీరు ఈ టైం పీరియడ్ వాల్యూస్ గుర్తుంచుకోండి. మెటాస్టేబుల్ స్టేట్ అంటే ఇన్ బిట్వీన్ 2 లేయర్స్ మధ్య ఉండేటువంటి స్టేట్ ని మెటాస్టేబుల్ స్టేట్ అని అంటారు. ఆ మెటాస్టేబుల్ స్టేట్ యొక్క టైం లైఫ్ టైం వచ్చేసి 10⁻⁻3 సెకండ్. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాటమ్స్ అన్న ఇలా ఎగ్జిస్ట్ అయినాయి. ఈ యాటమ్స్ కి నేను hν ఎనర్జీని సప్లై చేస్తున్నాను. మనం ఆల్రెడీ ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్ గురించి చెప్పినప్పుడు చెప్పాం. ఇక్కడ hν ఎనర్జీని ఎప్పుడైతే సప్లై చేసావో నువ్వు ఇచ్చినటువంటి ఎనర్జీని అక్కడ యాటమ్స్ అనే అబ్జార్బ్ చేసి ఆ అబ్జార్బ్షన్ ద్వారా ఈ యాటమ్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయమ్మా, ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళిపోతాయి. ఆ యాటమ్స్ ఎక్కడికి వెళ్తాయి, ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తాయి. అలా చేసేటటువంటి ప్రాసెస్ ని మనం ఏమన్నాం, గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి యాటమ్స్ ని ఎగ్జైటెడ్ స్టేట్ కి పంపేటటువంటి ప్రాసెస్ ఏమన్నాం మనం, పంపింగ్. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ అదే కదా. మరి పంపింగ్ ప్రాసెస్ ద్వారా నేను ఏం చేశానంటే అక్కడ జెనాన్ ఫ్లాష్ ల్యాంప్ వెలిగించాను. ఎప్పుడైతే జెనాన్ ఫ్లాష్ ల్యాంప్ ఆన్ చేశానో ఆటోమేటిక్ గా క్రోమియం అయాన్స్ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి యాటమ్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయమ్మా, ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళిపోతాయి. మరి ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎంతసేపు ఉంటాయి అంటే 10⁻⁻8 సెకండ్ ఉంటుంది. ఆఫ్టర్ దిస్ టైమ్, ఈ టైం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందమ్మా, ఇక్కడికి వెళ్ళినటువంటి యాటమ్స్ ఉన్నాయి చూసారు ఎలాగా, ఈ యాటమ్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే డీఎగ్జైట్ అయ్యి దీన్ని రేడియేషన్ లెస్ ట్రాన్సాక్షన్ అంటారు. దీన్ని ఇక్కడైతే రేడియేషన్ రిలీజ్ అవుతుంది, రేడియేషన్ లెస్ ట్రాన్సాక్షన్ అంటాం మనం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి యాటమ్స్ అన్ని కూడా ఎక్కడికి వస్తాయి, మళ్ళీ E2 స్టేజ్ కి రావడం అనేది జరుగుతుంది. కొద్దిగా E2 స్టేజ్ కి ఆ యాటమ్స్ అన్ని కూడా వస్తాయి. మీరు ఇక్కడ ఒక పాయింట్ ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి యాటమ్స్ ఎక్కడికి వెళ్తాయి, హయ్యర్ ఎనర్జీ లెవెల్ కి వెళ్తాయి. హయ్యర్ ఎనర్జీ లెవెల్ కి వెళ్ళినటువంటి యాటమ్స్ మళ్ళీ ఎక్కడికి వస్తున్నాయి, మెటాస్టేబుల్ స్టేట్ కి వస్తున్నాయి. ఏ స్టేట్ కమ్మది, మెటాస్టేబుల్ స్టేట్. మరి ఇక్కడ మీరు గమనిస్తే మెటాస్టేబుల్ స్టేట్ యొక్క లైఫ్ టైం ఎంత, 10⁻⁻3 సెకండ్. అంటే కొంతసేపు ఇక్కడేమో తొందరగా కిందకి వెళ్ళిపోతాయి. దాన్ని ర్యాపిడ్ డికే అని అంటాం మనం. దాన్ని ఏమంటాం మనం, ర్యాపిడ్ డికే. అంటే ఇక్కడికి వచ్చినటువంటి యాటమ్స్ స్పీడ్ గా ఇక్కడ వస్తాయి. కానీ ఇక్కడ నుంచి ఈ యాటమ్స్ E1 స్టేజ్ కి తొందరగా వస్తాయి అంటే తొందరగా రావు, ఎందుకంటే దీని లైఫ్ టైం ఎక్కువ కాబట్టి. ఓకేనా, కాబట్టి ఇక్కడ యాటమ్స్ ఎక్కడికి వచ్చి ఆగుతాయి, E2 దగ్గరికి వచ్చి ఆగుతాయి. ఎక్కువసేపు ఇక్కడ స్టే చేయడం వల్ల ఆ యాటమ్స్ అన్నవి ఇక్కడ పెరిగిపోతుంటాయి. ఎక్కడ పెరిగిపోతాయి, ఇప్పుడు E2 స్టేజ్ దగ్గర యాటమ్స్ అన్నవి పెరిగిపోతాయి. మరి E1 స్టేజ్ దగ్గర యాటమ్స్ అన్నవి కొద్దిగా ఏమవుతుంటాయి, తగ్గిపోతాయి. ఎందుకంటే ఇది ఇలా వెళ్ళి ఇక్కడికి రావాలి. ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇక్కడ 10⁻⁻8 సెకండ్స్ స్టే చేయాలి, ఇక్కడ 10⁻⁻3 సెకండ్ స్టే చేయాలి, తర్వాత ఇక్కడికి రావాలి. కాబట్టి ఏమవుతుంది, కొద్దిగా యాటమ్స్ అన్న ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళిపోతుంటాయి. ఎగ్జైటెడ్ స్టేట్ నుండి ర్యాపిడ్ డికే ద్వారా అంటే 10⁻⁻8 సెకండ్స్ తర్వాత ఇమీడియట్ గా E2 స్టేజ్ కి వచ్చేస్తాయి.
మరి E2 స్టేజ్ నుంచి E1 స్టేజ్ కి రావడం అన్నది తర్వాత జరుగుతుంది. అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ దేనికి మధ్య జరుగుతున్నాయి? E2 E1 కి మధ్య జరుగుతున్నాయి. మరి మీరు ఇక్కడ గమనిస్తే E1 కంటే కూడా E2 లో యాటమ్స్ ఇప్పుడు ఎక్కువే కదా. మరి E1 కంటే కూడా E2 లో యాటమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే మెటాస్టేబుల్ స్టేట్ లో యాటమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ పాపులేషన్ ఇన్వర్షన్ ఎగ్జిస్ట్ అయిందా అవ్వలేదమ్మా? అంటే కొంతసేపటికి ఇక్కడ యాటమ్స్ అన్నీ ఎక్కువైపోతాయి, ఇక్కడ యాటమ్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే పాపులేషన్ ఇన్వర్షన్ ఎగ్జిస్ట్ అయిందో ఇక్కడ మనకి లేజర్ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. మరి ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు హెచ్మి ఎనర్జీ ఇచ్చావు, ఈ యాటమ్స్ అప్పర్ ఎనర్జీ స్టేజ్ వెళ్ళి అక్కడ నుంచి E2 స్టేజ్ కి వచ్చినాయి. మరి E2 స్టేజ్ నుంచి మళ్ళీ అక్కడికి వస్తాయి 10⁻³ సెకండ్స్ తర్వాత E1 స్టేజ్ కి వస్తాయి. కానీ అవి రావడానికంటే ముందే దానిపైన ఎగ్జైట్ అయినటువంటి యాటమ్స్ ఏదైతే ఉన్నాయో దానిపైన వచ్చి పడతాయి. మరి ఆటోమేటిక్ గా అప్పర్ ఎనర్జీ లెవెల్లో కూడా ఎనర్జీ అనేది సప్లై చేసావు కదా నువ్వు. మరి ఎప్పుడు మరి అప్పర్ ఎనర్జీ లెవెల్లో కూడా ఎప్పుడైతే ఎనర్జీ సప్లై చేసావో ఆటోమేటిక్ గా ఇక్కడ స్పాంటేనియస్ ఎమిషన్ కి బదులుగా స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అన్నది జరుగుతుంది. మరి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో స్ట్రాంగెస్ట్ ఒకే ఫేజ్ లో ఉన్నటువంటి వేవ్స్ రిలీజ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. మరి అట్లా ఫ్రీక్వెన్సీ కనుక చూస్తే దీని ఫ్రీక్వెన్సీ hμ, దీని ఫ్రీక్వెన్సీ కూడా hμ. మరి ఎప్పుడైతే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరిగిందో అక్కడ స్ట్రాంగెస్ట్ వేవ్స్ అనేవి బయటకు వస్తున్నాయి కదా. ఎందుకంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో జరిగేది మనం చెప్పుకున్నాం, గ్రౌండ్ స్టేట్ లోనూ నువ్వు ఎనర్జీ ఇచ్చావు, అప్పర్ ఎనర్జీ స్టేట్ లో కూడా ఇప్పుడు ఎనర్జీ వచ్చింది దానికి. కాబట్టి దానివల్ల అక్కడ వచ్చేటటువంటి వేవ్స్ అన్ని చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మరి అక్కడ వచ్చేటటువంటి లేజర్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుందంటే 6943 యాంగిస్ట్రామ్స్ ఉంటుందమ్మా. 6943 యాంగిస్ట్రామ్స్ ఎనర్జీ ఉన్నటువంటి మనం లేజర్ లైట్ ని ఈ రూబీ లేజర్ ను ఉపయోగించి మనం ప్రొడక్షన్ అన్నది చెయ్యొచ్చు. ఓకేనమ్మా. మరి ఈ లేజర్ ట్రాన్సాక్షన్ లో ఓన్లీ 6943 యాంగ్స్ట్రామ్స్ వస్తుందా అంటే ఎస్. ఇది ఇనీషియల్ గా తీసుకున్నటువంటి లేజర్ సాలిడ్ స్టేట్ లేజర్ స్టార్టింగ్ కనిపెట్టింది కాబట్టి ఇందులో మనకి 6943 యాంగ్స్ట్రామ్స్ ఉన్నటువంటి లేజర్ మాత్రమే మనం ఇక్కడ ప్రొడక్షన్ చేయగలుగుతాం. ఓకేనమ్మా. ఇది మనకి రూబీ లేజర్ కి సంబంధించినటువంటి కంప్లీట్ కాన్సెప్ట్ అనమాట. అయితే మరి ఇక్కడ నువ్వు ఎనర్జీ లెవెల్ కి సంబంధించి చెప్పావు. ఇప్పుడు డయాగ్రామ్ లో దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అంటే ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ లో ఉంది ఇక్కడ, ఈ క్రోమియం అయాన్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయమ్మా? గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాయి. నువ్వేం చేస్తావు? దానికి ఎనర్జీని సప్లై చేస్తావు ఈ పవర్ సప్లైని ఉపయోగించి జినాన్ ఫ్లాష్ ల్యాంప్ ద్వారా. ఇది ఏంటిది? జినాన్ ఫ్లాష్ ల్యాంప్. జినాన్ ఫ్లాష్ ల్యాంప్ యూజింగ్ జినాన్ ఫ్లాష్ ల్యాంప్ మనం ఏం చేసామంటే ఎనర్జీని సప్లై చేసాను. ఆటోమేటిక్ గా గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాయి, ఎగ్జైట్ స్టేట్ వెళ్ళిపోయినాయి. ఊహించుకోండి, వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ నుంచి మెటాస్టేబుల్ స్టేట్ వెళ్ళడం, మెటాస్టేబుల్ స్టేట్ నుంచి E1 స్టేట్ అంటే E2 టు E1 వచ్చేటప్పుడు అక్కడ డీఎగ్జైట్ ఎప్పుడైతే అవుతున్నాయో అక్కడ నుంచి ఏమొచ్చినాయి? లైట్ అన్నది వచ్చింది, ఫోటాన్స్ అనేది రిలీజ్ అయినాయి. ఆ ఫోటాన్స్ ఏం చేస్తాయి? ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ వెళ్ళడానికి ట్రై చేస్తాయి. ఇది ఏంటిది? ఫుల్లీ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అని చెప్పుకున్నాం కదా. ఫుల్లీ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అని చెప్పుకున్నాం. మరి ఈ సర్ఫేస్ ని టచ్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్తాయి. ఈ రేస్ hμ ఎనర్జీ ఉన్నటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వెనక్కి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడ ఈ ప్రాసెస్ జరుగుతుంది కదా. అక్కడ మళ్ళీ వెళ్ళినటువంటి ఫోటాన్స్ మళ్ళీ దాంట్లో యాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. అప్పుడు ఇంకా స్ట్రాంగెస్ట్ వేవ్ గా జనరేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత బాగా స్ట్రాంగ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ చూసారా, అంటే కొంత పార్ట్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది, మిగిలింది ఏమవుతుంది? లేజర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అంటే దాని యొక్క స్ట్రాంగ్నెస్ పెంచుకోగానే లేజర్ ప్రొడక్షన్ అనేది రైట్ సైడ్ ఆఫ్ ది సిస్టమ్ ఇక్కడ జరుగుతుంది. అంటే రైట్ సైడ్ అంటే ఇది పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ నుంచి వచ్చినటువంటి వేవ్స్ ఏంటంటే లేజర్. ఈ లేజర్ ఎలాగ ఉంటుందంటే 6943 యాంగ్స్ట్రామ్స్ కలిగినటువంటి లేజర్ అక్కడ మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఆ లేజర్ అన్నది చాలా స్ట్రాంగెస్ట్. ఇది కంప్లీట్ గా రూబీ లేజర్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనమాట. మరి ఈ రూబీ లేజర్ అన్నది ఏంటి? సాలిడ్ స్టేట్ లేజర్ అని చెప్తున్నాం మనం. అంటే రూబీ లేజర్ అనేది సాలిడ్ స్టేట్ లేజర్. మరి దీని తర్వాత డెవలప్మెంట్ వచ్చేసి గ్యాస్ లేజర్. మరి గ్యాస్ లేజర్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. దట్స్ ఇట్ ఫర్ టుడే.